మీకు ఏదైనా ఇన్సూరెన్స్లో డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వీడియో చూడండి. హలో అండి, నేను మీ సతీష్ పడిచరి. కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చాము. సో ఇది చూసే మన ఈ వీడియోలో ఏంటంటే కొంచెం మన లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్. అంటే మనము ఎందుకు మానవ జన్మిస్తున్నాము అనేది మనకంత చెప్పేంత గొప్పలం కాదు. కానీ సరే, మానవ జన్మ ఏ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో మనకు తెలియదు అనమాట. అందుకే దానికి లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ అని తమ్ముళ్ళు వేసాము, లోగో కూడా వేసాము. సో ఇంకా పోతే ఈ 2025లో జరిగిన డిజాస్టర్స్ ఎక్కడ జరగలే. ఏంటంటే ట్రైన్ జర్నీ చేసినా పోతున్నాం, ఫ్లైట్ జర్నీ చేసినా పోతున్నాం. ఏరే ఇంకో చెప్తా, వీడియో క్లియర్ చెప్తాడు. చాలా వరకు కూడా డిజాస్టర్ జరుగుతుంది మానవ జీవితానికి. చెప్తా, ఈ వరల్డ్లోనే మనకన్నిటికంటే కూడా మానవ జీవితం ఎంతో విలువైంది. అలాగని ప్రమాదకరమైంది కూడా అదే మానవ జీవితమే. ఎందుకంటే ఈ యొక్క మానవ జీవితం ఎటు చూసినా కూడా కాంపిటీషన్తో పరుగు తీసుకుంటాం. ఏ పని చేసినా కూడా వాడు చేసినా నువ్వు చేయలేదని కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఎవరైనా కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మనకంటే ఒక జీవితం ఉందని కూడా లేకోకుండా పరుగులు తీస్తుంటాం. ఎందుకు? ఇంట్లో అమ్మా నాయనను, పెళ్ళినోళ్ళు, పిల్లలు ఉన్నారు, ఇంకోటి వాళ్ళ కోసం కష్టపడడం స్టార్ట్ చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు ఈ జనరేషన్లో భార్యాభర్త ఇద్దరు వెళ్తే కానీ కూడా, ఇద్దరు సంపాదిస్తే కానీ కూడా జరగనంత స్టేజ్కి వచ్చేసినాం. అంటే అది కాస్ట్ ఆఫ్ లివింగ్ అలా పెరిగిపోయింది. సర్లే, జరిగిపోయింది అని చూద్దాం అనుకుంటే మళ్ళీ కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. ఇన్ని కాంప్రమైజ్ చేయమి మూవ్ ఆన్ అయిపోతున్నాం. మనకంటే ఒక డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్ని వదిలేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి. అంటే డ్రీమ్కి టైం సరిపడం లేదు, ఎంత కష్టపడుతున్నా కూడా. ఆ డ్రీమ్కి అనేది టైం సరిపడం లేదు. కానీ చాలా వరకు కూడా లైఫ్ అనేది ఎంత అన్ప్రిడిక్టబుల్ అంటే అది ఊహించని జరుగుతుందన్నమాట. అసలు మనం ఇది మనం ఒక ప్లాన్ వేసుకుంటాం, కానీ ఆ ప్లాన్ దాటి ఊహించుకొని జరిగిపోతుంటుంది. అది లైఫ్ అనేది. కానీ అలాంటప్పుడు రిస్కులు జరుగుతున్నాయి. ఏమని చూడండి, ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే బస్ జర్నీ చేస్తా, బస్సులో యాక్సిడెంట్ రీసెంట్గా చూసాం. పోనీ అలా నడుచుకుంటుందాం లేబ్బా అనుకుంటే నడుచుకుంటూ పోయినా కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎవడో ఒక వెనకాల నుంచి గుద్దేది, పోయేది. తాగుపోతుంది నా కొడుకులు. సరే, బస్సు ఎందుకులే అనుకుంటే బైక్ అంటే బైక్లలో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ట్రైన్ అంటే ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కొన్ని ఫ్లైట్ అంటే ఫ్లైట్ కూడా సేఫ్ అని నమ్మకం లేదు, సేఫ్ ల్యాండ్ అయిందో కూడా నమ్మకం లేదు. అది లేదు. అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా, ఎక్కడికి వెళ్ళి ఇంట్లో ఉందామంటే అదొక భయం. ఏం జరుగుతుందని భయంతో చనిపోతున్నాం. చెప్పలేం ఏం జరుగుతుంది, చెప్పలేం. పైనుంచి టాప్ ఏదైనా పడి కుప్పకూలిపి చచ్చిపోతే అయిపోయాయి. అదొక భయం. అది జరగదు, మనం జరుగుతుందని భయపడారికి అది జరిగిపోతుంది. ఇంకా పోనీలేపై ఎన్నెందుకు, లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం అనుకుంటే కుక్కర్లు, డ్రమ్ములు, గొయ్యి తీయడాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అదొక భయం. ఎవరు వచ్చింది, ఎవరు చంపేస్తుంది అనేసి. పోనీ కష్టపడి కుటుంబాన్ని బాగా చూస్తున్నాం అనేసి అక్కడ పెట్టి టార్చర్ వల్ల చనిపోదాం. బాగా చూస్తున్నాను టార్చర్. సో ఫైనల్గా నేను అనేది ఏంటంటే, చావు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఫైనల్ డెస్టినేషన్. ఎంత పరిగెత్తినా, ఎంత పోటీపడి, ఎంత ఆగిపోయినా కూడా ఫైనల్ డెస్టినేషన్ నువ్వు రీచ్ అవ్వాల్సిందే. నువ్వుగా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎంత డబ్బు ఉన్నోడు చావుని తప్పించుకోలేడు, డబ్బు లేనివాడు చావుని తప్పించుకోలేడు, మధ్య తరగతి అసలు తప్పించుకోలేడు. డబ్బు ఉన్నోడు ఉందని బాధ, లేనోడు లేదని బాధ. ఈ మధ్య తరగతి ఉంది లేదని బాధ, ఉందని ఎగరలేడు, లేదని పడుకోలేడు. వాడు కంఫర్ట్ జోన్ అటు పోలే ఇటు పోలేడు. అది వాడి మధ్య తరగతి బాధ. ఇది కొంచెం కష్టంగా ఉన్నా కూడా మీకు ఇష్టమైన పని చేయండి, నచ్చింది తినండి, టైం చేసుకుని ట్రావెల్ చేయండి. ఎందుకంటే మళ్ళా పుడతామా ఏంది, ఊరికి అన్ని ఉత్తమాటలు. కొంచెం మన కష్టంగా ఉంటుంది. మీరున్నంత వరకు మీ ఫ్యామిలీకి అయితే ఏం కాకుండా ఉంటుంది. ఓకే, రేట్ బాగుంది. కానీ మీ తర్వాత ఫ్యామిలీ కష్టాలు పడకూడదనే కదా చూడాలి. ఎవరైనా కూడా ఉన్నంత ఇప్పుడు చాలా మంది కష్టపడుతున్నారు. ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, ఒక జాబ్ అయినా, కూడా ఎవడైనా కూడా కష్టపడేది దేనికి? వాడి ఫ్యామిలీ కోసం. అలాంటి ఫ్యామిలీ మనం ఉన్నంత వరకు బాగా చూసుకోవాలి కదా. మనం లేని తర్వాత మనం ఎట్లా ఏం చేసేది లేదు, మనకు ఉన్నంత వరకు. ఎందుకంటే రేపు రోజున చావు అనేది వస్తుంది, మనకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరికైనా రావాల్సిందే చావు అనేది, ఎవరికైనా రావాల్సిందే, పోవాల్సిందే. ఒకవేళ హాస్పిటలైజ్ అవుతాము, చనిపోలేదు, యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటలైజ్ చేయం, దానికి డబ్బు కావాలా? ఇలాంటివి ఉంటాయి. సో దీనికి మనం ఫస్ట్లో పెట్టిన పాంప్లెట్ చూసి ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోండి. ఇన్సూరెన్స్ అంటే మీరు చాలా మంది యూట్యూబ్ ప్రమోటర్స్, లైక్ మా అలా యూట్యూబ్ ప్రమోటర్స్ చాలా మంది చేశారంటే పాలసీ బజార్ అయ్యి అని చెప్పి 500కు 2 కోట్లు ఎవడు ఇచ్చాడు. అవి ఉత్తమాటలు. 500కు 2 కోట్లు ఇచ్చే ప్రతి ఒక్క భిక్షగాడు కూడా కడతారు 2 కోట్ల రూపాయలు. 500 కట్టి ఒక సంవత్సరం అట్ట బతికి చనిపోతే 2 కోట్లు వస్తుంది వాడు నామినీకి. అదంతా ఉత్తమాటలు. 500 కడితే 2 కోట్లు వస్తాయి అంటే సరే, నెలకు వేసుకుంటే నెలకు 500 అంటే వాడు సంపాదించే రోజు 500 2000 ఉంటుంది. ఎక్కడైనా భిక్షాటం చేసే వాళ్ళు కూడా 500 2000 సంపాదిస్తారు టార్గెట్లు. హైదరాబాద్లో పెట్టుకునేది. ఇక్కడైనా మినిమం అయినా 500 రూపాయలు రోజు టార్గెట్. ఒక జాతర జరిగినప్పుడు, ఇట్లా ఫంక్షన్, ఇప్పుడు మా కడపలో పెద్దగా జరుగుతుంది, అక్కడ పోయి అడుగున్నప్పుడు రోజుకి 800 రూపాయలు అవుతుంది. అది 500కు 2 కోట్లు 3 కోట్లు ఇన్ని చేస్తున్నారు. నేను పేర్లు చెప్పకూడదు, పేర్లు చెప్తే ఏడేసేస్తారు మళ్ళా నా పైన. నేనేమంటా అంటే అన్ని ఉత్తమాటలు. మీరు సరే క్లెయిమ్ చేసి ఎవరికైనా క్లెయిమ్ చేసుకుంటారు. సరే మీరు కట్టారు 500 కట్టారు, 5000 కట్టారు అనుకుందాం, పోనీ నెలకు ఎవరికైనా క్లెయిమ్ చేసుకోవాలా?
వాడు ఎవడు పాలసీ బజార్ వాడు ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు. ఆన్లైన్లో పేమెంట్ చేసి మీకు చూపిస్తారా? సో మీరు ఇవన్నీ చేయదండి. ఆఫ్లైన్లో మనకు చాలా ఉన్నాయి. లైక్ స్టార్ హెల్త్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి ఎర్గో ఉంటుంది, హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంటుంది, ఎస్బీఐ ఉంటుంది, చాలా వరకు బ్యాంక్స్లో ఉన్నాయి, ఎల్ఐసీలు ఉన్నాయి. ఇవి అమ్మండి. పాలసీ బజార్ రీసెంట్గా 5 కోట్ల ఫైన్ వేసాడు. మళ్ళీ ఎందుకు వేసాడు? ఇట్లా ఫ్రాడ్ జరుగుతాననేసి. ప్రమోటర్స్ ఏముంది, నాకు కూడా ఏముంది, ఒక 10,000 ఎక్కించి ప్రమోట్ చేయండి, నేను కూడా ప్రమోట్ చేస్తాను. కానీ చేత నాకు అటు ఇన్నుండే బొచ్చు ఉండే ప్రమోషన్స్. ఫేక్ ఎవరు చెప్పకూడదు. ఫేక్ చెప్తే మీకు డబ్బులు కట్టారు, నాకు డబ్బులు వస్తుంది, 10,000 రూపాయలు లెక్క వస్తుంది, నాదేమైంది? అది చెప్పకూడదు. నాకు మెయిల్స్ వచ్చి చూపించాడండి, మెయిల్స్ వచ్చి కూడా చూపించాలంటే చూపించు, కానీ వద్దు చూపిస్తే మళ్ళీ దాంట్లో పేరు వస్తుంది. అది మీరు ఎవరైనా కూడా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలా. ఎందుకంటే అది ఆస్తి కాదు, ఇన్సూరెన్స్ ఆస్తి కాదు. అవగాహన లేదు, అది అవగాహన లేదనుకో మాకండి, అదేం ఆస్తి కాదు. మనం కొని పెరగకపోతే ఎట్లా అనేది అవగాహన లేదనో, ఆదాయం లేదనో, లేకుంటే ఇప్పుడు ఉపయోగం లేదు, నష్టపోయేది ఎక్కువ ఉంది దాంట్లో, ఏం లాభం లేదు. మనం మనం పోయిన తర్వాత వచ్చేం కాదు, మనం ఉన్న తర్వాత ఏం చేస్తాం? మనం ఉన్న తర్వాత హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, స్టార్ కానీ ఇన్సూరెన్స్లు కట్టమనేది ఏదో మీరు పోయిన తర్వాత మీకు ఏదో అప్పు వస్తుందని కాదు. మీకంటూ మీ కుటుంబానికి కష్టపడతారు. మీరు ఇప్పుడు మీ కుటుంబం వెలగాల కష్టపడుతుంది. ఫైనాన్షియల్గా చెప్తున్నాడు, ఉన్నోడికి అప్పులు ఉంటాయి, లేనోడికి అప్పులు ఉంటాయి. అప్పులు లేవని చెప్పలే, కానీ మీరున్నంత వరకు అయితే పర్లేదు. మీరు పోయిన తర్వాత ఏం జరిగితే ఎవడిస్తాడు? మీరంటూ ఇప్పుడు ఉన్నారు, రేపటి ఏం జరిగింది, ఆ తర్వాత ఎవడిస్తాడు మీకు? లేదా ఆసక్తి లేదు. పక్కన వాళ్ళు అడుగుతాను చెప్పి, పక్కన వాళ్ళు అంటే పక్కన వాడు పెంట తింటారు, మనం పెంట తినం. పక్కన వాళ్ళు చెప్తారు, పక్కన వాళ్ళు ఎవరు కూడా మనం బాగుపడితే ఎవరు కూడా చూస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా వద్దని అంటారు ఎవరైనా, ఎందుకంటే అది వేస్ట్, వద్దు అని అంటారు. ఎందుకంటే ఈ 2025 ఎగ్జాంపుల్ ఎంత డిసైడ్ జరిగినాయి. కరోనా ఒక ఎగ్జాంపుల్, 2020లో కరోనా ఎగ్జాంపుల్, 2025లో ఈ యాక్సిడెంట్స్ ఎగ్జాంపుల్. ఇంకా ఏం జరుగుతాయి మనకు తెలీదు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మీరు హాస్పిటలైజ్ అయినారంటే మీకు చాలా ఉపయోగం. మీరు కట్టే 10,000, 15,000 మహా అంటే ఒక 20,000 కడతారా? 20,000 లేదు. హెచ్డిఎఫ్సి ఎర్గో ఉంటుంది. హెచ్డిఎఫ్సి ఎర్గోలో 20 లక్షలకు కూడా మీకు 20,000 కూడా రావడం లేదు. 15,000, 20,000, 10 లక్షలు తీసుకోండి చాలా. ఏదైనా హాస్పిటల్ అంటే 10 లక్షల రూపాయలు ఎవరిస్తారు? హెచ్డిఎఫ్సి ఎర్గో ఉంటుంది. మీకు డౌట్ అంటే నాకు కాంటాక్ట్ చేయండి, నా నెంబర్ పెడతాను, బయోలో నా నెంబర్ పెడతాను, డిస్క్రిప్షన్లో. నాకు కాంటాక్ట్ అవ్వండి, నాకు చేసుకోండి, నేను ఇబ్బందిలే. మీకు ఏమైనా క్లైమ్ వచ్చో నేను సపోర్ట్ చేస్తాను. హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది, ఎర్గో ఉంది, 2 ఉన్నాయి. మీకు నాకు ఇంట్రెస్ట్గా కావాలా అంటే నేను ఇంత అమౌంట్ నాకు ఉంటుంది, అది ఇన్వెస్ట్ చేసుకుంటాను, నాకు రిటర్న్స్ రావాలా, అట్లా చాలా ఉన్నాయి. మీకు ప్లాన్స్ కూడా రేపటి నుంచి కూడా రోజుకి ఒక ప్లాన్గా నేను ఇల్లుస్ట్రేషన్ తీసుకుని, మాకు ఇల్లుస్ట్రేషన్ వస్తుంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది మీరు ఏదో చేయడం వల్ల మాకేమో వచ్చాయని కాదు, మీ కుటుంబానికి భద్రత కోసం ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తారు ఎవరైనా కూడా. మనకు మెయిన్గా ఉండాల్సిన ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, చిల్డ్రన్ సేవింగ్ స్కీమ్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, యూలిప్ ప్లాన్స్. యూలిప్ అనేది మనం చెప్పలేము, అది ఆ రోజు మార్కెట్ భరోసా. యూలిప్ అనేది నేను కూడా ఎంకరేజ్ చేయను. సో మీరు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ హెల్త్ అంటే 2 ఒకటే, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోండి. ఈ 2 ఇన్సూరెన్స్లు బైకులు, కార్లు పోయినా సంపాదించుకోవచ్చు, మనుషులు పోతే సంపాదించుకోలేము. సో నేనైతే చెప్తున్నాను. సో మీకు ఏదైనా కాంటాక్ట్ కావాలన్నా కూడా లాస్ట్లో నేను పాంప్లెట్ మీకు పెడతాను, ఏం కావాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. మీ పిల్లలకు కానీ అన్నీ ఉన్నాయి, ఏదైనా అవసరమైనా నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను నుంచి డైలీ వస్తే కంటెంట్. ఎందుకంటే ఇవన్నీ నేను చూస్తా, ఘోరాలు తక్కువలేక ఇంకో కంటెంట్ ప్రిపేర్ చేస్తా, లేట్ అయింది. సో ఇప్పుడు నుంచి మీకు వీడియోస్ వస్తాయి. ఏదైనా ఇన్సూరెన్స్ వాళ్ళు నాకు రిలేటెడ్ కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద బయోలో పెడతాను, పైన ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. థ్యాంక్ యూ.